ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో బీసీ భవన నిర్మాణం చేయాలి. బద్వేల్ పట్టణంలోని సక్సెస్ కంప్యూటర్ కార్యాలయంలో జరిగిన బీసీ కులాల ఐక్యవేదిక సమావేశంలో బద్వేల్ పట్టణంలో బీసీలు సమావేశాలు, చిన్న చిన్న శుభకార్యాలు ఏర్పాటు చేసుకొనుటకు అనువైన ప్రభుత్వం స్థలం ఎకరం కేటాయించి భవనాన్ని నిర్మాణం చేయాలని యు వెంకటరమణ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన పూలే ఆశ్రయ సాధన సమితి చైర్మన్ బద్వేల్ గురుమూర్తి మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు నేటికి సమావేశంలో ఏర్పాటు చేసుకున్నటకు బద్వేల్ పట్టణంలో బీసీ భవనం లేకపోవడం బీసీల దురదృష్టకరమన్నారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులను అనేక సార్లు కలిసి వినతి పత్రాలు సమర్పించిన బీసీల పట్ల చిత్తశుద్ధి కనపరిచి కనీసం ప్రభుత్వ స్థలం కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2016లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం బీసీ మినిస్టర్ కొల్లు రవీంద్ర రాష్ట్రాలలో ఉండే ప్రతి జిల్లా మరియు నియోజకవర్గాలలో బీసీ భవనాలను కట్టించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఆనాటి అధికారులు నిర్లక్ష్యం కారణంగా అవి పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. బీసీల ప్రభుత్వంగా పేరుగాంచిన తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా బీసీల ఐక్యమత్యం, చైతన్యం, అభివృద్ధి కొరకు బీసీ కమ్యూనిటీ భవనాలు నిర్మాణం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ చెన్నయ్య బాలయ్య యాదవ్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు మాట్లాడుతూ, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే కె విజయమ్మ, కడప జిల్లా టీడీపీ యువ నాయకులు మరియు బద్వేల్ సమన్వయకర్త కె రితీష్ రెడ్డి ఆశీస్సులతో బద్వేల్ పట్టణంలో బీసీ భవన నిర్మాణం త్వరలో జరుగుతుందని అన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తారని విశ్వాసం వెలుబుచ్చారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో నైనా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బీసీ భవన్ మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో బీసీ భవనాల నిర్మాణం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి చెప్పడం జరిగింది. లోకేష్ గారు వచ్చినప్పుడు మన బీసీ రమణ గారి ద్వారా ఒక రిప్రజెంటేషన్ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది అని, బీసీ భవనం బద్వేలు కావాలని. మరి ఇటువంటి పరిస్థితులలో ఇప్పటికైనా కానీ మనం బద్వేలు పట్టణంలో బీసీ భవనానికి కనీసం ఒక 50 సెంట్లైనా, అప్పుడేమో ఎకరా అన్నారు దీంట్లో ఆర్డర్లో, ఇప్పుడు 50 సెంట్లైనా కుంటలో కానీ ఆసుపత్రి పైన తెలుగంగా గేట్లో అటు సైడ్ ఉంది ఒక 30-35 సెంట్లు, అది కానీ మనము సాధించుకోగలిగితే బీసీలకు భవిష్యత్ తరాలకు మనం ఏదైనా చేసిన వాళ్ళం అవుతాం. మన తర్వాత మనం రాబోయేటటువంటి తరాల వాళ్ళకు మనం ఏదైనా చేసినటువంటి వాళ్ళు అవుతాం. అందులో బీసీల పట్ల మంచి సదభిప్రాయంతో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి, బీసీలకి ఏదైనా చేయాలనేటటువంటి లక్ష్యంతో ఉంది కాబట్టి, మన అందరం కూడా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు అనుకూలంగా ఉండేటటువంటి లీడర్లు అందరూ కూడా మీరు శ్రద్ధ తీసుకొని మనది ఇది, మన జాతి కోసము మనం చేస్తే మనకు భగవంతుని ఆశీర్వాదాలు ఉంటాయి. మరి అది కూడా మనకు పుణ్యం అనేటువంటి ధోరణిలో సమాజ సేవ కాబట్టి, మానవ సేవయే మాధవ సేవ కాబట్టి, మనం నిష్కలంషంగా, నిజాయితీగా, అంకిత భావంతో, మనందరం పట్టుదలతో అది వీలైనంత తొందరగా మనం సాధించుకోగలిగితే మన మీద మన జాతికి ఏదైనా చేసినట్టు ఉంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఆ సాధనకు ఇదివరకు కూడా వైఎస్ఆర్ ఈ ఆర్డర్ ప్రకారంగా బీసీ భవనానికి తగిన స్థల సేకరణ కానివ్వండి, తర్వాత నిర్మాణానికి కావాల్సిన ఫండ్స్ కూడా ఇమ్మని చెప్పేసి ప్రతి కలెక్టరేట్కు సంబంధించిన కలెక్టర్లకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ కాలంలో కోర్టు వీధిలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ప్రాంతంలో బీసీ భవనానికి సదరు ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేయమని అప్పటి ప్రభుత్వం ఇక్కడున్న ఎంఆర్ఓ కానివ్వండి, అటు జిల్లా స్థాయిలో కలెక్టర్ రావడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు తీసుకోలేకపోయింది. మనము ఇప్పుడు మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మనకు ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. అది ఎంతో ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా మన గురుమూర్తి సార్ గారి ఆధ్వర్యంలో ఒక నిర్మాణాత్మక కమిటీ ఏర్పాటు చేసి, ఈ కమిటీలో ప్రతి ఒక్కరు చురుకుగా పాల్గొని ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే చట్ట ప్రకారమే కానివ్వండి, మనకు న్యాయబద్ధంగా రావాల్సిన స్థలము కష్టము రావాల్సిందిగా మనం కోరుకుంటున్నాం. అది రావాలంటే నిరంతర ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కేవలం గురుమూర్తి సారు, లేదా రమణ గారు, లేదా నేను, లేదా నాగార్జున గారు, ఇట్లా కొంతమంది ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. అలా
ప్రతి ఒక్కరు కూడా బీసీ నాయకులు ముందుగా రండి. ఈ కార్యక్రమంలో ప్రతి